వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఎకనామిక్ ఆంథ్రోపాలజీ డిస్కస్ చేస్తున్నాము. సో, దాంట్లో ఎకనామిక్ ఆంథ్రోపాలజీ, డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ మోడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా చూసాము. ఎక్స్‌చేంజ్ అండ్ సో, ఈరోజు కంటిన్యూషన్ చూద్దాము. సో, ఆ వీడియో విని ఇది కంటిన్యూ చేయండి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రెసిప్రోసిటీ చూద్దాం. సో, ఇక్కడ మన క్లాస్ లాస్ట్ ఆగిపోయింది కదా! సో, యెస్. మరి రెసిప్రోసిటీ అంటే ఏంటి? అంటే ఏంటంటే, సో, ఇట్ ఈస్ ఎక్స్‌చేంజ్ వితౌట్ మనీ. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే, మనీ లేకుండా గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్స్‌చేంజ్ చేయడాన్ని రెసిప్రోసిటీ అంటాం. మోస్ట్‌లీ ఫ్యామిలీ, కిన్ ఆర్ ఈక్వల్ గ్రూప్స్ మధ్య ఈ రెసిప్రోసిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఆంథ్రోపాలజిస్ట్ అయిన సెహలిన్స్ అండ్ సర్వీసెస్ క్లాసిఫై చేయడం జరిగింది. రెసిప్రోసిటీని 3 టైప్స్‌లో రెసిప్రోసిటీని డిఫైన్ చేశారు. సో, ఒక్కొక్కటి చూద్దాం. జనరలైజ్డ్, బ్యాలెన్స్డ్ అండ్ నెగెటివ్ రెసిప్రోసిటీ. సో, జనరలైజ్డ్ రెసిప్రోసిటీ అంటే ఏంటంటే, ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ రిటర్న్ అనేది ఉండదు. అంటే మనం ఏదన్నా ఇచ్చినప్పుడు తిరిగిస్తారు అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ లేకుండా గిఫ్ట్స్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు, విచ్ ఈస్ డన్ ఫ్రీలీ. థాట్ ఈస్ కాల్డ్ యాస్ జనరలైజ్డ్ రెసిప్రోసిటీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ బుష్మెన్ ఆఫ్ కలహరి చూడొచ్చు. ఇక్కడ హంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్‌నిస్తారు. ఆ గ్రూప్‌లో ఉన్న ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. వాళ్ళేంటంటే వితౌట్ వాళ్ళు మళ్ళీ తిరిగిస్తారనే ఒక ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఇచ్చేదాన్ని జనరలైజ్డ్ రెసిప్రోసిటీ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ బ్యాలెన్స్డ్ రెసిప్రోసిటీ. ఇక్కడేంటంటే ఎక్స్‌చేంజెస్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ అమాంగ్ ది ఈక్వల్స్. ఎక్స్‌చేంజ్ అనేది ఈక్వల్ వాల్యూ అమాంగ్ ది ఈక్వల్స్. అంటే ఇక్కడ ట్రేడింగ్ గాని, ఫుడ్ గాని, టూల్స్ గాని, సర్వీసెస్ గాని బిట్వీన్ ద ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్ ఆర్ ఫ్యామిలీ మధ్య మాత్రమే షేరింగ్ ఉంటది. ఫెయిర్‌నెస్ అనేది ఇక్కడ కీగా ప్లేస్ చేసుకొని బ్యాలెన్స్‌డ్‌గా రెసిప్రొసిటీ అనేది జరుగుతుంది. ఈక్వల్ వాల్యూ అంటే నువ్వెంతిస్తే దానికి ఈక్వల్ వాల్యూ ఉన్నది ఫ్యామిలీ మధ్య జరుగుతుంది. నెగెటివ్ రెసిప్రొసిటీ అంటే ఏంటంటే, గోల్ ఈస్ టు గెయిన్ ఎట్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ ఎల్స్ ఎక్స్‌పెన్సెస్. ఇక్కడ ఏదో ఒకటి మనకి గెయిన్ రావాలి అనే ఒక పాయింట్ మీద నెగెటివ్ రెసిప్రొసిటీ అనేది ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్ లైక్ డింకా ఆర్ కజాక్ సొసైటీస్‌లో కనుక తీసుకుంటే బార్టరింగ్ టు గెట్ మోర్ థాన్ యూ గివ్. అంటే నువ్వు ఇచ్చిన దానికంటే నీకెక్కువ రావాలి. లైక్ స్లైట్‌లీ కాంపిటీటివ్, ఎక్స్‌ప్లాయిటేటివ్ నేచర్‌లో ఉండే రెసిప్రొసిటీని నెగెటివ్ రెసిప్రొసిటీ అంటాం. సో, ఈ రెసిప్రొసిటీ ఏం చూపిస్తుంది? హౌ హ్యూమన్స్ మేనేజ్ దిస్ సోషల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ వితౌట్ మనీ. మనీ లేకుండానే ఎలా ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకుంటారు అనే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్‌ని మనం రెసిప్రొసిటీ అంటాం. సో, ఫ్రమ్ జనరస్ షేరింగ్ నుంచి ఫెయిర్ ట్రేడ్స్ టు కాంపిటీటివ్ బార్గెనింగ్ వరకు ఇది ఎకానమీ, కల్చర్‌ని, సోషల్ బిహేవియర్‌ని లింక్ చేసేదాన్ని మనం రెసిప్రొసిటీ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి బార్టర్ సిస్టమ్స్. ఇదొచ్చేసి ఏంటంటే గూడ్స్‌ని మనం రీప్లేస్ చేసుకుంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనీకి బదులు మనీ లేవు ఆ టైంలో. మనీ లేని సిట్యుయేషన్స్‌లో గూడ్స్‌ని, సర్వీసెస్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ చేసే వన్ మోడ్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌ని మనం బార్టర్ సిస్టమ్స్ అంటాం. మనీ ఎగ్జిస్ట్ లేని టైంలో హ్యూమన్స్ ఈ బార్టర్ సిస్టమ్స్‌ని యూజ్ చేసేవాళ్ళు ట్రేడింగ్ కోసం. ఈ డాల్టన్ మిగిలిన అదర్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ సొసైటీస్‌లో ఈ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్ ఎలా జరుగుతాయన్నది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో సైలెంట్ బార్టర్ అంటే ఏంటంటే గూడ్స్ ఆర్ ఎక్స్‌చేంజ్డ్ వితౌట్ వర్బల్ కమ్యూనికేషన్స్. ఎటువంటి మాట్లాడుకోవడం లేకుండా ఎక్స్‌చేంజ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ దీనికొక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే శ్రీలంకలో మీట్ అనేది వాస్ ఎక్స్‌చేంజ్డ్ ఫర్ యారో పాయింట్స్ సైలెంట్‌లీ ఆఫెన్ టు అవాయిడ్ కాన్‌ఫ్లిక్ట్ ఆర్ మెయింటైన్ ద ట్రస్ట్. ట్రస్ట్‌నో మెయింటైన్ చేయడానికి సైలెంట్‌గా ఒక యారో పాయింట్స్ దగ్గర ఈ మీట్ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుందంట శ్రీలంకలో. ఈవెన్ ఫేస్ టు ఫేస్ బార్టర్ సిస్టమ్ అనేది ఒకటుంటుంది. అక్కడ డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ హ్యాపెన్స్ బిట్వీన్ ద 2 పార్టీస్. నైబర్సో, ట్రేడర్సో డైరెక్ట్‌లీ గూడ్స్‌ని స్వాప్ చేసుకుంటారు టూల్స్. నేను కందిపప్పు ఇస్తే నువ్వు ఉప్పిస్తావు. నేను పప్పిస్తే నేను నెయ్యిస్తా. ఇట్లా దీనికి దానికి డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఆ సిస్టమ్ సంథింగ్ కాల్డ్ ఫేస్ టు ఫేస్ బార్టర్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఈస్ మనీ బార్టర్ సిస్టమ్. మనీ యాస్ ద మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్. ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ గూడ్స్‌కి బదులుగా మనీ యాక్ట్ అవుతుంది. లైక్ బుష్‌మెన్, హ్మ్, స్వానా, ఇఫుగో ఇలాంటి ట్రైబల్ గ్రూప్స్‌ని మనం ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. ఇక్కడ రైసో, షెల్సో, కాయిన్సో ఎక్స్‌చేంజ్ సిస్టమ్‌గా వాడుకుంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గూడ్స్‌ల బదులుగా. సో, ఈ బార్టర్ సిస్టమ్ ఏం నేర్పిస్తుందో ఆర్ ఏం చూపిస్తుంది అంటే హ్యూమన్స్ ఎలాగా ఈ ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్ అయ్యారు. ఈ ట్రేడింగ్ సిస్టమ్‌కి గాని, ట్రస్ట్, టెక్నాలజీ ఈ పెద్ద పెద్ద మోడర్న్ మార్కెట్స్ అనేది డెవలప్ అవ్వకముందు ఈ
humans how adapted to this barter system or the early ways of humans organized economy గా కూడా మనం ఈ బార్టర్ సిస్టమ్ ని చెప్పొచ్చు. ఫ్రమ్ సైలెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ నుంచి ఈ మనీ బేస్డ్ ట్రేడ్స్ వరకు కూడా అగైన్ ఇట్ ఈస్ హైలైటింగ్ ద లింక్ బిట్వీన్ ఎకానమీ, కల్చర్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి కులా ట్రేడ్. కులా ట్రేడ్ గురించి చెప్పాలంటే ఇదొక స్టడీ అన్నమాట. మెలినోస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిన స్టడీ. యాక్చువల్లీ పెసిఫిక్‌లో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఒక సన్ షైనింగ్, పామ్ ట్రీస్ ఉన్న కొన్ని అవుతూ ఉన్న కొన్ని ఐలాండ్స్‌ని మనం ట్రొబిరాన్ ఐలాండ్స్ అంటాం. ఓకే. ఇవేంటంటే 1920లో మెలినోస్‌కి అనే ఆయన ఇక్కడికెళ్లారు. ఆయన కొన్ని డిస్కవర్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద డిస్కవరీ ఈస్ కులా ట్రేడ్. ఇదేంటంటే ఓ మనీయో, ప్రాఫిట్ కోసం కాకుండా ఒక ఫ్రెండ్‌షిప్, ట్రస్ట్ మరియు కమ్యూనిటీ బాండ్స్ కోసం జరిగే ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్‌ని మనం కులా ట్రేడింగ్ అంటాం. సో, ఇప్పుడు ఇక్కడేం చేస్తారంటే ఆహ్, మెన్ ఒక ఐలాండ్ నుంచి ఒక ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి ఆ పెసిఫిక్‌లో. ఒక ఐలాండ్ నుంచి మెన్ ఏంటంటే రెడ్ కలర్‌లో ఉన్న షెల్ నెక్లెసెస్, అక్కడ సముద్రాల్లో దొరికే షెల్స్ ఉంటాయి కదా! ఆ రెడ్ షెల్ నెక్లెసెస్‌ని తీసుకొని ఆయనున్న ఐలాండ్ నుంచి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో నైబరింగ్ ఐలాండ్స్‌కెళ్తారు. పక్కనున్న ఐలాండ్స్‌కెళ్తారు. అదే టైంలో వైట్ షెల్ ఆర్మ్ బ్యాండ్స్ అని చెప్పి కొన్ని తీసుకొని కౌంటర్ క్లాక్ వైస్ డైరెక్షన్, అంటే వీళ్ళు క్లాక్ వైస్ వెళ్తే ఇంకో సైడ్ నుంచి కౌంటర్ క్లాక్ వైస్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళేమో రెడ్ షెల్స్ సర్క్యులేట్ చేసుకుంటూ అటు సైడ్ నుంచి వైట్ ఆర్మ్ బ్యాండ్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆర్నమెంట్స్ మాత్రమే కాదు. ప్రెస్టీజ్, హానర్ అండ్ సోషల్ బాండ్స్‌ని కూడా తీసుకొస్తాయి. ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ట్రబులెంట్ మెన్ ఉన్నారనుకోండి. సీ మొత్తం తిరుగుతూ మనీ కోసం గాకుండా జస్ట్ ఆ అలియన్స్‌ని స్ట్రెంత్ చేయడానికి, లేదా ఆ రెస్పెక్ట్‌ని గెయిన్ జేసుకోవడానికి, ఆ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హానర్ జేయడానికి ఈ గిఫ్ట్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఐలాండ్స్‌లో ఫ్యామిలీస్, క్లాన్స్ అనేవి కనెక్ట్ అవ్వడం కోసం వీటిని ఎక్స్‌చేంజ్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడున్న ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈవెన్ థో థిస్ ఐటెమ్స్ సెరమోనియల్ అయినప్పటికీ దే హావ్ రియల్ సోషల్ పవర్ అని గూడా మనం చెప్పొచ్చు. ఈ కులా ట్రేడ్ సరిగ్గా మేనేజ్ చేసిన పర్సన్‌కి స్టేటస్ అండ్ ఇన్‌ఫ్లూయన్స్ గూడా గెయిన్ చేస్తాడంట. అంటే ఎకానమీ అండ్ కల్చర్ 2 గూడా ఇక్కడ మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నాయి అని మనం చెప్పొచ్చు. సో, కులా ట్రేడ్ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ట్రేడింగ్ సిస్టమే మాత్రమే గాకుండా ఇక్కడ ఎస్పెషల్లీ ట్రొబిరాన్ ఐలాండ్స్‌లో ఇది ట్రస్ట్, కమ్యూనిటీ అండ్ హ్యూమన్ కనెక్షన్ కోసం గూడా నేను అదే స్టార్టింగ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ చాప్టర్ స్టార్ట్ చేసిన లాస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను. సో, ఎకానమీ హౌ ఇట్ ఈస్ షేపింగ్ ది కల్చర్ ఆర్ హౌ ద కల్చర్ ఈస్ షేపింగ్ ద ఎకానమీ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద కులా ట్రేడ్. ఎకనామిక్స్ అనేది ఆల్‌వేస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనీకి మాత్రమే పరిమితం కాకుండా సమ్ టైమ్స్ ఈ రిలేషన్‌షిప్, హానర్ అండ్ కల్చరల్ బాండ్స్‌కి గూడా వర్క్ అవుతుందని మనం కులా ట్రేడ్‌ని ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. ఓకే. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నామంటే ప్రిమిటివ్ సొసైటీస్ నుంచి కూడా ఇది ఫార్మ్ అయింది అని చెప్పడానికి. ప్రెజెంట్ సొసైటీస్‌లో కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు వినాయక చవితి వచ్చినప్పుడు లడ్డూ వేలం పాట చూడండి. ఆ లడ్డూని మనం ఎంత లక్షలకి, కోట్లకి కొనుక్కుంటారు. అవన్నీ గూడా అవ్వచ్చు. సో, దిస్ ఈస్ కల్చరల్లీ అది మనకొక మంచి ఇది ఇస్తుంది అని చెప్పి, సో, అక్కడ కల్చర్ ఆర్ స్పిరిచ్యువల్ బిలీఫ్ అనేది ఎకనామికల్లీ ఎంత యాక్ట్ అవుతుంది. సో, ఇది నాట్ ఓన్లీ ఇన్ ద మోడర్న్ సొసైటీస్‌లో మాత్రమే గాకుండా ప్రిమిటివ్ సొసైటీస్ నుంచి, ట్రైబల్స్ నుంచి గూడా economy is always linking to the culture and linking to the society. Again those are influencing the economy అని చెప్పడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా చూడొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి కులా ట్రేడ్ ఎగ్జాంపుల్. ఇదే మనం క్లియర్‌గా చూస్తాం. ఈ పార్టిసిపెంట్ ఏ ఎవరైతే ఉన్నారో కులా ట్రేడ్ అనేది డైరెక్ట్ ట్రేడ్ లైక్ మార్కెట్‌లా కాకుండా కొన్ని ఐటెమ్స్‌ని ఐలాండ్స్ చుట్టూ ఇండైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల కొన్ని సోషల్ బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒక పార్టిసిపెంట్ ఏ ఉన్నాడు. ఐలాండ్స్‌లో ఆయనేం జేస్తాడు, ఒక అంటే రెడ్ షెల్ నెక్లెస్ అని చెప్పా గదా! అది బికిస్తాడు. అండ్ రిసీవ్స్ ఆ బి దగ్గర నుంచి వైట్ షెల్ ఆర్మ్ బ్యాండ్స్‌ని ఇన్ రిటర్న్ తీసుకుంటాడు. తర్వాత ఏ ఎళ్లి ఈ
మాబ్లీ ఏదైతే వైట్ షెల్ బ్యాండ్స్‌ని మాబ్లీస్ అంటాం. వీటిని తీసుకెళ్ళి డీకిస్తాడు. డీ మళ్ళీ అగైన్ రిసీవ్ సోల్వేస్. మళ్ళీ సోల్వేస్ అంటే రెడ్ షెల్ నెక్లెసెస్‌ని పొందుతాడు. ఇట్లాగా ఈ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ అనేది ఇండైరెక్ట్‌గా ఐటెమ్స్ అనేది పీపుల్ చుట్టూ, ఐలాండ్స్ చుట్టూ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతూ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం కులా ఎక్స్‌చేంజ్ సిస్టమ్ అన్నాం. ఇక్కడ గివ్స్, సెరమోనియల్ ఐటెమ్స్, కస్టమరీ పేమెంట్స్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ ప్రాఫిట్ అనేది మేజర్ గోల్ కాదు. ప్రెస్టీజ్, అలియన్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేది ఇక్కడ మేజర్ గోల్. సో, కులా ట్రేడ్ వల్ల ఒక వెబ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్‌చేంజెస్ జరగడం వల్ల ఇది ఇద్దరి మధ్య 2 కమ్యూనిటీస్ మధ్య స్ట్రెంగ్త్ అండ్ అలియన్స్ రిలేషన్‌షిప్ ఫార్మ్ అవ్వడానికి ఎస్పెషల్లీ హెల్ప్ అవుతుంది అన్నది మేజర్ ఎగ్జాంపుల్. ఈ ఎక్స్‌చేంజ్‌లో నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ గూడా మనం చూడొచ్చు. సో, గిఫ్ట్ ఎక్స్‌చేంజ్‌లో ఏంటంటే సింపుల్‌గా చెప్పంటే గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల సోషల్ రిలేషన్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి ఇక్కడ. సో, ఇక్కడ ఈ గిఫ్ట్ ఎక్స్‌చేంజెస్ మోర్ దాన్ జెనరాసిటీ ఇట్ క్రియేట్స్ ఆబ్లిగేషన్స్, ట్రస్ట్ అండ్ సోషల్ బాండ్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఇండివిడ్యువల్స్, కమ్యూనిటీస్‌కి మధ్య. సో, కుల్ల ట్రేడ్‌లో ఒక పర్సన్ గిఫ్ట్స్‌ని రిసీవ్ చేస్తాడు. లైక్ ఒక సోల్వే నెక్లెస్ అని చెప్పాం ఇందాక. హి ఈస్ అస్ అన్ ఆబ్లిగేషన్ టు రెసిప్రొకేట్. ఇప్పుడు వాడు అక్కడి నుంచి వాడికి ఇది రెడ్ నెక్లెస్ తీసుకున్నప్పుడు వీడు కూడా తిరిగి మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాలి ఫ్యూచర్‌లో అనే ఒక ఆబ్లిగేషన్ అనేది వాడి లోపల పడుతుంది గదా! సో, అట్లాగే సోషల్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో అది అలైవ్ అయ్యి ఉంటుంది అన్నది ఇక్కడ పాయింట్. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే నార్త్ వెస్ట్ కోస్ట్ ఇండియన్స్ కెనడా, యూఎస్ఏ దగ్గరున్న నార్త్ వెస్ట్ కోస్ట్ ఇండియన్స్‌లో కూడా దే ప్రాక్టీస్ పాట్ లాచెస్‌ని ప్రాక్టీస్ చేస్తారండి. ఇక్కడేంటంటే బిగ్ సెరమోనియల్ గిఫ్ట్ గివింగ్ ఈవెంట్స్ టు మార్క్ బర్త్‌డేస్‌ని, మ్యారేజెస్ ఆర్ లీడర్‌షిప్ చేంజెస్ జరిగినప్పుడు ఈ గిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఇచ్చుకుంటారంట. వెల్త్‌ని, రెస్పెక్ట్‌ని, సోషల్ స్టేటస్‌ని రిప్రజెంట్ చేయడానికి. సో, ఇక్కడ గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఇవ్వడమే మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎ వే టు మెయింటైన్ సోషల్ కొహెషన్, హానర్ రిలేషన్‌షిప్ అండ్ స్ట్రెంథెన్ కల్చరల్ ట్రెడిషన్స్. సో, గిఫ్ట్స్ క్రియేట్స్ ఎ సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ ద సొసైటీ. ఒక గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఒక సొసైటీలో ట్రస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక సోషల్ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ గిఫ్ట్ ఎక్స్చేంజ్ లో మనం చూడొచ్చు. ఇట్లాగా ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఎక్స్చేంజ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఇస్ నెగెటివ్ రెసిప్రోసిటీ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్. ఇక్కడ గోల్ ఈస్ టు గెయిన్ ఎట్ సమ్‌వన్ ఎల్స్ ఎక్స్‌పెన్సెస్. వేరే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ రావాలి అనే ఒక నెగెటివ్ మైండ్‌సెట్ అని చెప్పొచ్చు. దట్ ఇస్ నెగెటివ్ రెసిప్రోసిటీ. ఒక గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ ఆర్ బ్యాలెన్స్‌డ్ ట్రేడ్‌లా కాకుండా ఈ నెగెటివ్ రెసిప్రోసిటీ ఎక్కువగా స్ట్రేంజర్స్, ఔట్‌సైడర్స్, ఎనిమీస్ మధ్య జరుగుతుంది. టు గెట్ ద మాక్సిమైజ్ గెయిన్ ఆర్ మినిమైజ్ లాస్ అనేది రావడానికి. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కజక, కిర్గియాస్ అండ్ డింకా పాస్టరలిస్ట్‌లో చూసుకుంటే బార్టరింగ్ ఆర్ ట్రేడింగ్ స్ట్రాటజికల్లీ టు గెట్ మోర్ థాన్ ది గివ్. వాళ్ళిచ్చిన దానికంటే ఎక్కువ తీసుకురావడానికి ఇలా ఈ పాస్టరలిస్ట్ కమ్యూనిటీస్ మధ్య జరుగుతుందంట. యూరోపియన్ కొలోనిస్ట్ మనం తీసుకున్న ఆర్ నావోజీస్ దే ఆల్సో ఎక్స్‌చేంజ్ వేర్ వన్ పార్టీ ట్రై టు గెట్ మోర్ అడ్వాంటేజ్ దాన్ ది అదర్. సో, ఇక్కడేంటంటే ట్రస్ట్ అనేది చాలా తక్కువుంటుంది. నెగోషియేషన్ అనేది కూడా స్ట్రాటజికల్‌గా ఉంటుంది. ఇక్కడ మేజర్ ఫోకస్ వచ్చేసి ఇండివిడ్యువల్ బెనిఫిట్. ఇక్కడ సోషల్ యూనిటీ కోసమో, రిలేషన్‌షిప్ కోసం కాదు. ప్రాఫిట్ అండ్ మోర్ ఈస్ ఇండివిడ్యువల్ బెనిఫిట్ మీద ఇక్కడ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ నెగెటివ్ రెసిప్రోసిటీ. నెక్స్ట్ వచ్చేసి రీడిస్ట్రిబ్యూషన్. సో, మరి ఎలా ఒక రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ, రిసోర్సెస్ గానీ ఒక సెంట్రల్ అథారిటీ నుంచి ఎలాగ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి? ఒక పీపుల్ మధ్య ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతదనేది రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెంట్రల్ అథారిటీ ఏదైతే ఉంటదో అది కలెక్ట్ చేస్తుంది. రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ కలెక్ట్ చేసినవన్నిటిని నీడ్స్‌ని బట్టి, సోషల్ రూల్స్‌ని బట్టి మళ్ళీ రీఅలొకేట్ చేయడం జరుగుతుంది. ఒక బార్టర్ సిస్టమ్ లానో, రెసిప్రొసిటీలా కాకుండా ఇది గూడ్స్ అన్నీ ఒక సెంట్రల్ అథారిటీ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఇది రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెడ్ ఆర్ పాట్‌లాచ్ బేస్డ్ దట్ ఈస్ ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ బేస్డ్ అండి. అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెడ్ మీన్స్ ఇక్కడ ఒక సెంట్రల్ అథారిటీ, ఒక చీఫ్ ఇలా ఉంటారు. వీళ్ళు గూడ్స్‌ని కలెక్ట్ చేసి రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు కమ్యూనిటీ యొక్క స్టెబిలిటీ కోసం. పాట్‌లాచ్ ఏంటంటే ఇట్ ఈస్ వాలంటరీ. సెరమోనియల్‌గా గిఫ్ట్ గివింగ్ ఇస్తారు. చీఫ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాలంటరీగా గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళ యొక్క ప్రెస్టీజ్‌ని, హానర్‌ని చూపించుకోవడానికి ఇచ్చేదాన్ని పాట్‌లాచ్ అంటాం.
పాట్‌లచ్. ఓకే. సో, ఎగ్జాంపుల్స్ నార్త్ వెస్ట్ కోస్ట్ ఇండియన్స్‌లో తీసుకుంటే పాట్‌లచ్ ఈవెంట్స్ ఫర్ బర్త్స్, మ్యారేజెస్, లీడర్‌షిప్ ట్రాన్సిషన్స్ కోసం కింగ్స్ చీఫ్స్ వాళ్ళకున్న జనాలందరికి గిఫ్ట్స్ పంచడాన్ని ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. ఈవెన్ ఇన్ మలనీషియా చీఫ్స్ రీడిస్ట్రిబ్యూట్ ఫుడ్, షెల్స్ ఆర్ వాల్యుబుల్స్‌ని విలేజెస్ మధ్య పంచుకుంటారు. సో, ఈ రీడిస్ట్రిబ్యూషన్ గూడా ఇట్ ఈస్ షోయింగ్ థట్ హౌ సొసైటీస్ ఆర్గనైజ్ దిస్ రిసోర్సెస్ ఫర్ ఫెయిర్‌నెస్, ప్రెస్టీజ్ అవ్వచ్చు అండ్ ఈవెన్ ది సోషల్ కోహెషన్ అండ్ ఇట్ ఆల్సో హైలైటింగ్ దట్ ఎకానమీ, కల్చర్ అండ్ పాలిటిక్స్ ఆర్ డీప్‌లీ కనెక్టెడ్ ఆర్ డీప్‌లీ ఇంటర్ కనెక్టెడ్ అని మనం ఈ రీడిస్ట్రిబ్యూషన్ ద్వారా గూడా మనం చూడొచ్చు. సో, ఇవన్నీ గూడా ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎక్స్‌చేంజ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఈ ఒక్కొక్క కమ్యూనిటీస్ మనం ఎలా చూస్తున్నాం అన్నది చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఎక్స్‌చేంజ్. ఈ ఎక్స్‌చేంజ్ అనేది ఎలా జరుగుతుంది? సొసైటీలో ఈ గూడ్స్ గాని, సర్వీసెస్ గాని ఎలా ట్రేడ్ అవుతాయి? బేస్డ్ ఆన్ ద మార్కెట్ టైప్స్‌ని బట్టి. ఈ మార్కెట్ ఎక్స్‌చేంజెస్ అనేది సొసైటీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కొన్నేమో మార్కెట్‌లెస్ సొసైటీస్ ఉంటాయి. విచ్ ఆర్ ఇన్ఫార్మల్ సొసైటీస్. కొన్నేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్కెట్స్ విత్ మనీతో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఎలా మార్కెట్ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది అనేది చూసుకుంటే, ఈ మార్కెట్‌లెస్ సొసైటీస్ ఇక్కడ ట్రేడింగ్ అనేది సోషల్లీ, కల్చరల్లీ ఎంబెడెడ్ అయ్యి ఉంటుంది. అండ్ స్పెషల్ పర్పస్ ఏంటంటే మనీ ఆర్ ఐటెమ్స్‌ని ఇక్కడ యూజ్ చేస్తారు. అండ్ ట్రేడ్ ఈస్ రిచువలైజ్డ్ అండ్ ట్రేడ్ అనేది ఈస్ మోర్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఈ మార్కెట్‌లెస్ సొసైటీస్‌లో మేజర్‌లీ ఇట్ ఈస్ సోషల్, కల్చరల్ రిలేటెడ్, రిచువలైజ్డ్ సోషల్ ఇంటరాక్షన్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ మురాయ్ ట్రైబ్స్, తియు ఇన్ నైజీరియా, నుయర్స్ ఇన్ సుడాన్ వీటిని మనం ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. ఈ మార్కెట్ సొసైటీస్ ఆర్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనీని మీడియంగా పెట్టుకొని ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ ఏదైతే వచ్చిందో దీన్ని, దీన్ని జనాల మధ్య షేరింగ్ ఆర్ ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్‌ని బట్టి ఈ మార్కెట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మన ప్రెజెంట్ మోడర్న్ అర్బన్ సొసైటీస్‌ని మనం ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. మార్కెట్‌లెస్ సొసైటీస్‌లో ఏంటంటే ఈ ట్రేడ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్ట్రెంథెనింగ్ ద సోషల్ బాండ్స్‌ని స్ట్రెంత్ చేస్తే, ఇక్కడ మార్కెట్ సొసైటీస్‌లో ఏంటంటే ప్రాఫిట్ అండ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది. సో, మార్కెట్ ఎక్స్‌చేంజ్ ఏం జేస్తుంది? ట్రేడ్ అనేది ట్రేడ్ ఈస్ మోర్ ఆఫ్ ఎకనామిక్, మోర్ ఆఫ్ ప్రాఫిట్ అని జెప్తే, మార్కెట్‌లో సొసైటీస్ రిప్రజెంట్స్ సోషల్ అండ్ కల్చరల్ సింబాలిక్ ఇన్ ట్రెడిషనల్ సొసైటీస్ అని మనం చెప్పొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఎకనామిక్ సిస్టమ్స్ మీద ఈ గ్లోబలైజేషన్ ఎంతవరకు ఇంపాక్ట్ అయింది? ఈ ట్రైబల్ కమ్యూనిటీస్‌లో అవ్వచ్చు, మోడర్న్ వరల్డ్‌లో కూడా ఈ ట్రైబల్ లైఫ్ మీద గూడా ఈ ఎకనామిక్ సిస్టమ్స్ ఆర్ గ్లోబలైజేషన్ ఎలా ఇంపాక్ట్ అయింది అనేది చూస్తే, ఈ గ్లోబలైజేషన్ అనేది టెక్నాలజీని, మార్కెట్‌ని ఒక దగ్గరికి తీసుకొచ్చింది. దీనివల్ల ట్రైబల్ కమ్యూనిటీస్ అనేది చాలా సీరియస్ థ్రెట్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది. ట్రెడిషనల్ ల్యాండ్స్ గాని, రైట్స్ మీద చాలా వరకు వీళ్ళ రిసోర్సెస్‌ని తీసేసుకోవడం జరిగింది. అండ్ కల్చర్ మీద చాలా ఎక్కువ థ్రెటింగ్ అనేది మనం చూడొచ్చు. గ్లోబలైజేషన్ వల్ల వాళ్ళ యొక్క లాంగ్వేజెస్, క్రాఫ్ట్స్, ట్రెడిషనల్ మెడిసిన్ గాని, కల్చరల్ హెరిటేజ్ గాని, చాలా వరకు ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్ మొత్తం గూడా రిస్క్‌లో పడిపోయింది. ఈవెన్ కొన్ని స్పెసిఫిక్ ఇంపాక్ట్స్ కూడా చూసుకున్నా సరే, కొన్ని హార్ష్ కాన్సిక్వెన్సెస్ మనం చూడొచ్చు. లైక్ జీనోసైడ్ అండ్ ఎథ్నోసైడ్ జరిగిందని గూడా మనం చెప్పొచ్చు. ఒక పర్టిక్యులర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్‌ని మనం చూస్తాం. ఫోర్స్డ్ ఆక్యుపేషన్ షిఫ్ట్స్ అవ్వచ్చు, డిస్‌ప్లేస్‌మెంట్ అవ్వచ్చు. కమ్యూనిటీస్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడం. ఈ హంటింగ్, గ్యాదరింగ్ ప్రాక్టీసెస్ అనేవన్నీ డిక్లైన్ అయిపోవడం. ఈ ట్రెడిషనల్ సబ్సిస్టెన్సీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిస్రప్ట్ అవ్వడం. ఇవన్నీ గూడా మనం గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్‌ని చూడొచ్చు. మరి ఇవన్నీ జరగడానికి ఒక అండర్‌లయింగ్ రీజన్ ఏదన్నా చూస్తే, ఈ కార్పొరేషన్స్ గాని, గవర్నమెంట్స్ టార్గెట్ ద ట్రైబల్ ల్యాండ్స్ అవ్వచ్చు, మైనింగ్, లాగింగ్ ఇంకొన్ని రిసోర్సెస్ కోసము ఇలాంటి ఈ కస్టమరీ రైట్స్, సోషల్ సిస్టమ్స్‌ని ఇగ్నోర్ చేయడం వల్ల, ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఈ ఎకనామిక్ సిస్టమ్స్ అవ్వచ్చు, ట్రైబల్ యొక్క కల్చర్ ఆర్ లైఫ్ అనేది గూడా చాలా ఇంపాక్ట్ అయింది అని మనం చెప్పొచ్చు. సో, గ్లోబలైజేషన్ ఇసంట్ ఆల్వేస్ ఎ పాజిటివ్ యాస్పెక్ట్ ఫర్ ట్రైబల్ కమ్యూనిటీస్. It also often threatens its survival, its culture and even the traditional ఎకానమీని గూడా ఆహ్, ఎఫెక్ట్ చేసినియి. అండ్ సో, ఈ ఇంపాక్ట్స్‌ని అర్థం చేసుకోవడం అనేది ట్రైబల్ యొక్క హెరిటేజ్‌ని, రైట్స్‌ని, ఎకనామిక్ సిస్టమ్స్‌ని, వాళ్ళ వే ఆఫ్ సబ్సిస్టెన్స్‌ని, వాళ్ళ వే ఆఫ్ లైఫ్‌ని అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎలాగా ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ మీద ఇంపాక్ట్ అయిందని చెప్తే, ఇండస్ట్రియలైజేషన్ గూడా ట్రైబల్ యొక్క ట్రెడిషనల్ లైఫ్ మీద చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఇండస్ట్రియలైజేషన్ డెవలప్‌మెంట్ తీసుకొస్తే ట్రైబల్ కమ్యూనిటీస్‌లో సీరియస్ డిస్రప్షన్స్‌ని తీసుకొచ్చింది. వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్‌లో గాని, కల్చర్‌లో గాని, ఎన్విరాన్మెంట్‌లో గాని అని మనం చెప్పొచ్చు. అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ట్రెడిషనల్‌గా వాళ్ళు చేసే ఆ ఫార్మింగ్ నుంచి వాళ్ళు క్యాష్ క్రాప్స్‌కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళ యొక్క లోకల్ ఎకోసిస్టమ్, ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అయింది. అండ్ ఆల్సో కాన్‌ఫ్లిక్ట్ అండ్ వయలెన్స్ వచ్చింది. ల్యాండ్ డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల రిసోర్సెస్ మీద డిస్‌ప్లేస్‌మెంట్స్, సోషల్ టెన్షన్స్, క్యాజువాలిటీస్ డెవలప్ అయినియి. ఇవి మానిటైజేషన్. ట్రెడిషనల్లీ వాళ్ళది రెసిప్రోసిటీ సిస్టమ్ బదులు ఈ మనీ రీప్లేస్‌మెంట్ అనేది జరిగింది. దానివల్ల వాళ్ళ సొసైటీలో ఉన్న సోషల్ రిలేషన్స్ అండ్ ఎక్స్‌చేంజెస్ కూడా చేంజ్ అయినియి. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా సరే, న్యూ డిసీజెస్ లైక్ ఆల్కహాలిజం గానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ గానీ, ఇలాంటన్నీ గూడా ట్రైబల్ హెల్త్ మీద డ్రాస్టికల్లీ ఇంపాక్ట్ అయినియి బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ లైక్ డిఫారెస్టేషన్ కానీ, పొల్యూషన్, హాబిటేట్ లాస్ వీటన్ని వల్ల గూడా ఇట్ ఈస్ ఆల్సో థ్రెటన్స్ హిస్ బయోడైవర్సిటీ అండ్ ట్రైబల్ యొక్క సర్వైవల్ మీద గూడా ఇంపాక్ట్ అయిందని మనం చెప్పొచ్చు. సో, ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇసన్ట్ ఓన్లీ అబౌట్ ఎకనామిక్ గ్రోత్ మాత్రమే గాదు. ఇట్ ట్రాన్స్‌ఫార్మ్స్ అ ట్రైబల్ సొసైటీ, ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్ ఆఫెన్ ఇన్ ఎ నెగెటివ్ వే అని మనం చెప్పొచ్చు. ఈ యొక్క ఇంపాక్ట్స్‌ని అర్థం చేసుకోగలిగితేనే మనం ఈ ట్రైబల్ యొక్క రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఎకోసిస్టమ్స్‌ని గూడా మనం ప్రొటెక్ట్ జేయడానికి హెల్ప్ అవుతాయి. సో, ఈ రీసెంట్ ఫెనామినాస్ ఏవైతే ఉన్నాయో గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, క్లైమేట్ చేంజ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ గూడా ట్రైబల్ యొక్క లైవ్స్‌ని నాట్ ఓన్లీ ట్రైబల్ లైఫ్ సబ్సిస్టెన్స్ బేస్డ్ ఎకానమీస్, ప్రిమిటివ్ సొసైటీస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద, వాళ్ళ యొక్క ఎకానమీస్ మీద దెబ్బతిన్నాయి. ఈ ఎకానామిక్ సిస్టమ్ అనేది వాళ్ళ యొక్క నీడ్స్‌ని బట్టి వాళ్ళ సర్వైవల్ కోసం, సబ్సిస్టెన్స్ కోసం క్రియేట్ చేసుకున్న చిన్న చిన్న ఎకనామిక్ సిస్టమ్స్ అన్నీ గూడా వానిష్ అయిపోయినియి. దానివల్ల ఎకనామిక్స్ వానిష్ అవ్వడం వల్ల సోషల్ రిలేషన్స్ కూడా వానిష్ అయిపోయినియి. సొసైటీ కల్చర్ వానిష్ అయిపోయినియి. హోల్ ట్రైబల్ గ్రూప్ కూడా సమ్‌టైమ్స్ వానిష్ అయిపోవడం జరిగిందన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. వీటి మీద కొన్ని కేస్ స్టడీస్ తీసుకుంటే గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీస్ తీసుకుంటే డిఫరెంట్ ట్రైబ్స్ అక్రాస్ ద వరల్డ్ యూనిక్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో, ఇర్క్యూఐస్ వీళ్ళు గనక తీసుకుంటే వైల్డ్ లైఫ్ డిప్లీషన్ అండ్ ఫోర్స్డ్ డిస్‌ప్లేస్‌మెంట్‌ని ఈ ఈ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేశారు. ఈ హంటింగ్ అండ్ లివింగ్ ప్యాటర్న్స్ నుంచి యానామోమీస్ అని చెప్పి ఒక ట్రైబ్స్ ఉన్నారు. వీళ్ళు ఒక కొత్త డిసీజ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారంట. బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ వల్ల. వాళ్ళ యొక్క హాబిటేట్‌ని లాస్ అయిపోయారు. వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్‌లో ఉండి ఒక పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళ యొక్క సర్వైవలే థ్రెటన్‌కి క్రియేట్ అయింది. అండ్ ఆల్సో బెడ్యూయన్స్ వీళ్ళని గనక తీసుకుంటే దే ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఆయిల్ ట్రేడ్ ఎకానమీలోకి ఇంటిగ్రేట్ అయిపోయి, కొంతమంది ఈ నేషనల్ గార్డ్‌లో గూడా జాయిన్ అయిపోయారు. వాళ్ళు బేసిక్‌గా నొమాడిక్ లైఫ్ స్టైల్ నుంచి కంప్లీట్ వాళ్ళ యొక్క ఎకనామిక్ లైఫ్ స్టైలే మారిపోయింది. ఈవెన్ ద నుయార్, మసాయ్, దింకా ఇలాంటి కొన్ని ట్రైబ్స్ తీసుకుంటే గూడా దే ఆర్మ్డ్ కాన్‌ఫ్లిక్ట్స్‌లోకొచ్చారు. రెఫ్యూజీస్‌గా తయారైపోయారు. వాటి వల్ల సోషల్ డిస్రప్షన్స్ జరిగినియి. ల్యాండ్ డిస్ప్యూట్స్, మోడర్న్ స్టేట్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఇవన్నీ ట్రైబల్ యొక్క కంప్లీట్ సొసైటీ గూడా డిస్ట్రక్షన్ జరిగిందని మనం చెప్పొచ్చు. సో, ఈ గ్లోబలైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ట్రైబల్ లైఫ్‌ని డిఫరెంట్‌లీ ఎఫెక్ట్ చేసింది. కల్చర్ నుంచి, ఎకానమీ నుంచి, హెల్త్ నుంచి, ఎన్విరాన్మెంట్ వరకు గూడా డిఫరెంట్‌గా ఎఫెక్ట్ చేసింది అండ్ అనేది మనం క్లియర్‌గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మలిస్ట్ అండ్ సబ్స్టాంటివిస్ట్ డిబేట్ అని జెప్పేసి, ఇక్కడ ఒక 2 బిగ్ స్కాలర్ ఇది 2 థాట్ ప్రాసెస్ అనొచ్చు. ఎకనామిక్ ఆంథ్రోపాలజీలో ఒక 2 డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. 2 బిగ్ స్కూల్స్ ఆఫ్ థాట్ అని చెప్పి. సో, ఆంథ్రోపాలజిస్ట్ దీని మీద డిబేట్ జేయడం జరిగింది. హౌ ఎకానమీ వర్క్స్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్. ఎకానమీ అనేది డిఫరెంట్ సొసైటీస్‌లో ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద. ఈ ఫార్మలిస్ట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద స్కాలర్స్ లైక్ స్మిత్ అండ్ హెర్స్కోవిట్స్ వీళ్ళేం బిలీవ్ చేస్తారు అంటే స్కార్సిటీ ఈజ్ యూనివర్సల్. అంటే స్కార్సిటీ అనేది యూనివర్సల్‌గా ప్రతి సొసైటీలో ఉంటుంది. ఈ మోడర్న్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్, రాషనల్ చాయిస్, సప్లై డిమాండ్ ఇలాంటివన్నీ షుడ్ అప్లై ఎవ్రీవేర్.
ట్రైబల్స్‌లో గాని, ప్రిమిటివ్ సొసైటీస్‌లో గాని అన్నిట్లో అప్లై చేయాలి అని చెప్పేది ఫార్మలిస్ట్ యొక్క ఐడియాలజీ. ఈ సబ్స్టాంటివిస్ట్ అప్రోచ్ ఏంటంటే వీళ్ళు సబ్స్టాంటివిస్ట్ లైక్ పొలాని అండ్ మెలినోస్కీస్ వీళ్ళేం ఆర్గ్యూ చేస్తారు అంటే ఎకానమీ అనేది ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ సోషల్ కల్చరల్ లైఫ్‌లో చూడాలి. ఎకానమీని కేవలం ఒక ఎకనామిక్ స్కార్సిటీ, ఎకనామిక్ యాంగిల్‌లో కాదు. ఒక సోషల్ కల్చరల్ లైఫ్‌లో చూడాలి. ఈ ప్రిమిటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో దే డోంట్ ఫాల్ ఫర్ ప్రాఫిట్ లాజిక్. మనలాగా మోడర్న్ సొసైటీస్ లాగా ప్రాఫిట్ లాజిక్‌ని ఫాలో అవ్వరు. వాళ్ళకి ఈ సోషల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ 2 మీట్ అవ్వాలి. త్రూ రెసిప్రోసిటీ అవ్వచ్చు, రీడిస్ట్రిబ్యూషన్ ద్వారా గాని, గిఫ్ట్ ఎక్స్‌చేంజ్ ద్వారా గాని ఇది జరుగుతూ ఉంటుంది అన్నది 2 రకాలైన వాదనలు. ఫార్మలిస్ట్ ఐడియాలజీ అండ్ సబ్స్టాంటివిస్ట్ ఐడియాలజీ. సో, ఫార్మలిస్ట్ వచ్చేసి యూనివర్సల్ ఎకనామిక్ రూల్స్‌ని ఫాలో అయితే, సబ్స్టాంటివిస్ట్ వచ్చేసి ఎకానమీ ఈస్ షేప్డ్ బై సొసైటీ అండ్ కల్చర్ అన్నది వాళ్ళ యొక్క వాదన. ఓకే. దీంట్లో ఈ డిబేట్‌లో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎకానమీ ఎలా ఆపరేట్ అవుతుందని ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూసుకుంటే, ఈ డిబేట్ అనేది ఒక థియరీ మాత్రమే కాదు. ఇది మనకి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే, వై ట్రైబల్ సొసైటీస్ డోంట్ ఆల్వేస్ ఫాలో మోడర్న్ మార్కెట్ లాజిక్. ఎందుకు ఫాలో అవ్వరు అనేది చూస్తే, స్కార్సిటీ అనేది ఫార్మలిస్ట్ యొక్క వ్యూ అన్నమాట. ఫార్మలిస్ట్ స్కార్సిటీ యూనివర్సల్‌గా ఉంటుంది. కొరత అనేది యూనివర్సల్ కాబట్టి ప్రాఫిట్ బేస్డ్ సొసైటీ అనేది ట్రైబల్స్‌లో కూడా ఎళ్ళాలన్నది వాళ్ళ వాదన. ఆల్ సొసైటీస్ ఫేస్ లిమిటెడ్ సొసైటీస్ అనేది. వేరాజ్ సబ్స్టాంటివిస్ట్ ఏం చెప్తున్నారు? సింపుల్ ట్రైబల్ సొసైటీస్‌కి దే డోంట్ ఎక్స్‌పీరియన్స్ స్కార్సిటీ. వాళ్ళకసలు స్కార్సిటీ అనేది ఉండదు. దే షేర్ రిసోర్సెస్ అండ్ మేనేజ్ రిసోర్సెస్ సోషల్లీ షేర్ చేసుకుంటారన్నది వాళ్ళ వాదన. మాక్సిమైజేషన్ అనేది తీసుకుంటే ఫార్మలిస్ట్ ఏం చెప్తున్నారంటే సొసైటీస్ ట్రై టు మాక్సిమైజ్ రిసోర్సెస్ అండ్ ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తారు. వేరాజ్ సబ్స్టాంటివిస్ట్ ఎవరైతే ఉన్నారో దీస్ ట్రైబ్స్ ఆప్టిమైజ్ రిసోర్సెస్‌ని వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంటారు. దేర్ మెయిన్ ఫోకస్ ఈస్ ఆన్ సర్వైవల్ అండ్ సోషల్ నీడ్స్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది గానీ, ప్రాఫిట్ అన్నది వాళ్ళ కాదు. అండ్ ఫార్మలిస్ట్ ఏం చెప్తున్నారు ప్రాఫిట్ అన్నది ఒక ఫోకస్ అయితే, సబ్స్టాంటివిస్ట్ ఏం చెప్తున్నారు ప్రాఫిట్ అన్నది ఫోకస్ కాదు అన్నది వాళ్ళ యొక్క వాదన. నెక్స్ట్ రాషనలైజేషన్ అండ్ డిమాండ్ సప్లై గనుక చూసుకుంటే, ఈ ఫార్మలిస్ట్ ఏం చెప్తున్నారంటే డెసిషన్స్ అనేవి ప్రాఫిట్ ఓరియెంటెడ్ విచ్ ఆర్ గైడెడ్ బై డిమాండ్ అండ్ సప్లై రూల్స్ మీద డెసిషన్స్ అనేవి ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా ఉంటే, ఈ సబ్స్టాంటివిస్ట్ యొక్క వాదన ఏంటంటే సోషల్ ప్రయారిటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఓవర్ రైడ్ ద ఎకనామిక్ గెయిన్స్. ఈ ఎకనామిక్ గెయిన్స్‌ని ఎకనామికల్లీ గెయిన్స్ కంటే కూడా సోషల్ ప్రయారిటీస్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. ఎకానమీ అనేది రిలేషన్‌షిప్స్‌ని, కల్చర్‌ని, కమ్యూనిటీని సర్వ్ చేస్తుంది. ఇన్ సబ్సిస్టెన్సీ ఎకానమీస్‌లో అని చెప్పేది సబ్స్టాంటివిస్ట్ యొక్క వాదన. సో, ఇక్కడ మేజర్‌గా ఈ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఈ ఎకానమీని మనం ఎలా చూస్తున్నాము? డిఫరెంట్ సొసైటీస్‌లో మనం ఎకానమీని ఎలా చూస్తున్నాము? కొన్ని సొసైటీస్‌లో ప్రాఫిట్ మ్యాటర్ అయితే, కొన్ని సొసైటీస్‌లో సోషల్ బాండ్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో, అందుకే ఆంథ్రోపాలజీలో ఎకనామిక్ చదవడం అంటే జస్ట్ మనం ఎకానమీని చదవడమే మాత్రమే కాదు. ఒక ఇన్ కంటెక్స్ట్‌లో చదువుతున్నాం. జస్ట్ నాట్ ఇన్ నంబర్స్, మనీ పర్స్పెక్టివ్‌లో చూడట్లేదు. ఇక్కడ మనం ఎకానమీని ఒక సోషల్ బాండ్స్, ఒక కల్చర్ అనే యాంగిల్‌లో మనం ఇక్కడ ఎకానమీని మనం నేర్చుకుంటున్నాం. సో, ఇప్పుడున్న మోడర్న్ అప్రోచెస్ ఆర్ సింథసిస్ అప్రోచెస్ ఏంటంటే, సో, ఫార్మలిస్ట్ అండ్ సబ్స్టాంటివిస్ట్ చూసాం కదా! ఈరోజు ఈ 2 థియరీస్‌ని కంబైన్ చేస్తూ ప్రెజెంట్ వచ్చిన ఒక ఈ ప్రిమిటివ్ అండ్ మోడర్న్ సొసైటీస్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే కొన్ని థియరీస్ సింథసిస్ అండ్ మోడర్న్ అప్రోచెస్ అంటాం. ఈ సింథసిస్ అంటే ఏంటంటే, ఈ ఫార్మలిస్ట్ అండ్ సబ్స్టాంటివిస్ట్ 2 యొక్క వాదనని కంబైన్ చేసి ఆంథ్రోపాలజిస్ట్ ఒక న్యూయాన్స్డ్ పిక్చర్‌ని ఇవ్వడం జరిగింది. ఈ ట్రైబల్ అండ్ ట్రెడిషనల్ ఎకానమీస్ మీద. సో, ఈ సోషల్ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేయడంలో రెండిటిని బ్యాలెన్స్ చేసే ఒక అప్రోచ్‌ని సింథసిస్ అప్రోచ్ అన్నాం. కొన్ని మోడర్న్ అప్రోచెస్ లైక్ వెల్‌ఫేర్ ఎకనామిక్స్ లైక్ అమర్త్య సేన్ చెప్పినట్టు ఫోకసెస్ ఆన్ వెల్ బీయింగ్ అండ్ క్యాపబిలిటీస్ అండ్ సోషల్ జస్టిస్ మీద ఫోకస్ చేయడం అండ్ ఈవెన్ ద బిహేవియరల్ ఎకనామిక్స్ స్టడీస్ హౌ హ్యూమన్స్ యాక్చువల్లీ బిహేవ్ ఎలాగా హ్యూమన్స్ బిహేవ్ చేస్తారు నాట్ జస్ట్ థియరిటికల్లీ రేషనల్ డెసిషన్స్ మాత్రమే కాకుండా ఎకనామిక్స్ పరంగా మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద వచ్చిన కొత్త మోడర్న్ అప్రోచెస్ ఇవి. సో, ఇవేంటంటే ఈ ఫార్మలిస్ట్ అండ్ సబ్స్టాంటివిస్ట్ మధ్య ఉన్న గ్యాప్‌ని బ్రిడ్జ్ చేయడానికి, ఆంథ్రోపాలజీని, ఎకనామిక్స్‌ని బ్రిడ్జ్ చేయడంలో, ఈ కల్చర్‌ని, బిహేవియర్‌ని మనిషి ఎకనామికల్లీ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు రియల్ లైఫ్‌లో అని చెప్పడానికి ఈ థియరీస్ అనేవి చాలా హెల్ప్ చేసినియి.
So, modern theories, what it is teaches us, it is teaching us that economy is not just about the money or scarcity. It is deeply connected to the culture, society, and human behavior, whether it is a primitive society or a modern society. So, this is the whole concept of economic organization. ఇక్కడ మనం బేసిక్ గా నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఎకానమీ అనేది కేవలం ఒక మార్కెటో మనీయో ఒక ప్రాఫిటే కాదు. ఎస్పెషల్లీ ఎకనామిక్ ఆంథ్రోపాలజీలో ఎకానమీని ఒక సోషల్ బాండ్స్, ఒక కల్చర్ అనే పర్స్పెక్టివ్‌లో మనం ఎకానమీని నేర్చుకుంటాము. జనరల్లీ ఎకానమీ అంటే ఏంటి? ఏదైనా గూడ్స్‌ని ప్రొడ్యూస్ జేయడం, డిస్ట్రిబ్యూట్ జేయడం, ఆ ఎక్స్‌చేంజింగ్ అనే ఒక మార్కెట్ సిస్టమ్‌ని మనం చూస్తాం. అది ఇనీషియల్ ప్రిమిటివ్ సొసైటీస్ నుంచి ప్రెజెంట్ సొసైటీస్ వరకు ఇది ఎలా జరుగుతూ వచ్చింది. దాంట్లో ఆ ప్రొడక్షన్ ఎలా చేశారు? హంటింగ్, గ్యాదరింగ్ ఏంటి? ఫిషింగ్ ఏంటి? పాస్టరలిస్ట్ కమ్యూనిటీస్ ఏంటి? తర్వాత ఉన్న ఎక్స్‌చేంజ్ సిస్టమ్స్ లైక్ రెసిప్రొసిటీ అంటే ఏంటి? రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఈ మార్కెట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇవి ఎలా వచ్చినియి? వీటికి సంబంధించిన సబ్‌స్టాంటివిస్ట్ అండ్ ఫార్మలిస్ట్ యొక్క డిబేట్స్ ఏంటి? ప్రెజెంట్ వచ్చిన మోడర్న్ థియరీస్ ఏంటి? సో, ఓవరాల్‌గా ఎకానమీని మనం నాట్ ఓన్లీ ఇన్ ది మార్కెట్ మనీ బేస్డ్ మాత్రమే కాకుండా ఒక సోషల్ బాండ్స్, ఒక సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ పరంగా, ఒక కల్చర్ ఫార్మేషన్ పరంగా, ఈ కల్చర్స్ అండ్ థింగ్స్ అనేవి హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దిస్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఉన్న గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ ఫినామినాస్ అనేవి ఇవి ఇనీషియల్ ప్రిమిటివ్ సొసైటీస్‌లో ఉన్న ఎకనామిక్స్‌ని ఎలాగా ఎఫెక్ట్ చేసినియి. దానివల్ల వాళ్ళ యొక్క సోషల్ బాండ్స్, టోటల్ లైఫ్ స్టైల్ ఎలా ఇంపాక్ట్ అయింది. ఈ హోల్ కాన్సెప్ట్సే ఎకనామిక్ ఆర్గనైజేషన్. ద చాప్టర్ నంబర్ 3 ఇన్ ఆంథ్రోపాలజీ. సో, హోప్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. సో, దిస్ ఈస్ ది మెయిన్ పాయింట్. ఎకనామిక్ ఆంథ్రోపాలజీ యొక్క మెయిన్ పాయింట్ ఇస్, so in anthropology, some societies, economic is not just about profits or money, it is about the social bonds, it is about the culture, it is about the social integration. So that is the main point. So that is what you have to see as an officer also, as an aspirant also. You are always not seeing things for economy or for profits or market. You have to look back to the వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క వాల్యూస్ కి, కల్చర్ కి, ఈవెన్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ కి కూడా ప్రయారిటీ ఇవ్వడం, వాళ్ళని అర్థం చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాం కదా, ఆంథ్రోపాలజీలో యూ షుడెంట్ జడ్జ్ ఎనీ పర్టిక్యులర్ సొసైటీస్. యూ షుడెంట్ సీ థింగ్స్ లైక్ ఎథనోసెంట్రిజం. కల్చరల్ రిలేటివిజంతో మనం థింగ్స్‌ని అర్థం చేసుకోగలగాలి. సో, దిస్ ఈస్ వాట్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ ఈస్ ఆల్ అబౌట్. హోప్ ఐ థింక్ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్లారిఫై చేసుకోండి. ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజు చదవండి. వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన పీవైక్యూస్ మీకు ఈజీగా నెట్‌లో దొరుకుతాయి. తీసుకోండి. ఒక క్వెషన్ తీసుకొని ఆన్సర్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఎనఫ్. సో, థాట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ రికమెండ్స్ యూ. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. సో, నెక్స్ట్ క్లాస్‌లో పొలిటికల్ ఆర్గనైజేషన్స్‌తో కలుద్దాం.